శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ వల్ల సర్వం పోగొట్టుకున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఇప్పుడు పోరుబాట పట్టారు రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో గోదావరి పరివాహక గ్రామాల రైతులు రోడ్డెక్కారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ వరదతో పంట నష్టపోయిన సుమారు 10 గ్రామాల రైతులు పోరుబాట పట్టారు. గోదావరి వరదలతో 2 నెలల్లో 4 సార్లు పంటలు మునిగిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటలు వరద నీటిలో కుళ్లిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బోధన్, సాలూరా, నవీపేట, రెంజల్, నందిపేట, ఉమ్మెడతో పాటు నిర్మల్ జిల్లాలోని పలు మండలాలు బ్యాక్ వాటర్ ముంపుతో తీవ్రంగా నష్టపోయాయి. రైతాంగం దాదాపు మా సొంత మండలం నవీపేట మండలంలో 9,000 ఎకరాలకు గాను మా సొంత మండలం 4,000 ఎకరాలు మునిగింది. దాదాపు దాంట్లో నాదొక 30 ఎకరాలు మునిగింది. ఆ 30 ఎకరాలకు దాదాపు 30,000 చొప్పున ఉన్న 9 లక్షల రూపాయల వరకు పెట్టుబడి మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది. మరి ఎక్కడ చూసినా మురుగు వాసన, పొలంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మోటార్లు కొట్టుకుపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. ఇంత బాధ ఉంటే ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి వచ్చి కూడా ఇప్పటి వరకు చూసిన దాఖలాలు లేవు. రాజకీయ నాయకులుగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు దీని మీద. గోదావరి వరద ముంపు బాధిత రైతులు జేఏసీగా ఏర్పడ్డారు. సుమారు 10 గ్రామాల రైతులు ఇటీవల సమావేశమయ్యారు. కొందరు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మరికొందరు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వరదలతో వరి కుళ్లిపోయిందని, సోయా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టానికి సంబంధించి అధికారులు సర్వేలు చేసి నివేదికలు పంపించారు. అయితే పరిహారం విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వెంటనే తమకు పరిహారం అందించి ఆదుకోవాలన్నది అన్నదాతల డిమాండ్.